మీరు కథ రాయాలంటే నార్మల్గా డైరెక్టర్స్ చాలా మంది అంటుంటారు, మేము అక్కడ వెళ్ళి రాస్తాం, ఇక్కడ వెళ్ళి రాస్తాం, లేకపోతే ఈ టైంలో రాస్తాం, అప్పుడే బాగుంటుంది. మీకు అలా స్పెషల్గా ఏమైనా స్పాట్స్ ఉన్నాయా? నా ఆఫీసే నా స్పాట్ అంతే. నేను అసలు అక్కడి నుంచి కథలను నేను కూర్చుని హ్యాపీగా నా 4 గోడల మధ్యన కూర్చుని రాసుకుంటాను అంతే. ఫస్ట్ నుంచి అదే అలవాటు. నేను అసలు ఎక్కడికి వెళ్ళను. అంటే నేను మెయిన్ ఏంటంటే నేను ఒక సీన్ రాసుకున్న తర్వాత మళ్ళీ న్యాచురల్గా నా జనం లోపలికి ఉండాలి. అందుకని నా లొకాలిటీలో నా మనుషులతో మాట్లాడుతూ ఉంటే కొంచెం వాళ్ళతో సింక్లో ఉన్న ఫీలింగ్ ఉంటుంది. నాకు రియల్ ఎంజాయ్మెంట్ అదే. సముద్ర తీరాలు అవి ఇవి మనకి పడవ అసలు పెద్ద పెద్ద పదాలు అసలు నేను వాటి దగ్గరికి వెళ్ళి ఆ కెరటాలు చూస్తే అసలు నాకు మూడు రాదు ఫస్ట్ రాయడం. దాన్ని ఎంజాయ్ చేస్తాను నేను. సో ఒక స్టోరీ రాస్తున్నప్పుడు ముందు ఎవరైనా హీరోయిన్ ని చూసి తినతో సినిమా చేస్తే బాగుంటుందని తనకు తగ్గట్టుగా స్టోరీ రాస్తారా? మీరు స్టోరీ రాసుకున్నాక వీళ్ళతో వర్క్ చేస్తే బాగుంటుంది అనుకుంటారా? అంటే నేను కొన్ని అవి వేరే వీడియోస్ ఏమన్నా చూసినప్పుడు అబ్బాయి ఈ అమ్మాయి బాగా చేస్తుంది, ఈ అమ్మాయితో వర్క్ చేస్తే బాగుంటుందని అనిపిస్తుంది ఖచ్చితంగా. అలా అనిపించిన హీరోయిన్స్తో వర్క్ చేయాలనిపిస్తుంది. అది కూడా ఉంటుంది. అలా అనిపించిన హీరోయిన్ ఎవరైనా ఇప్పటివరకు వర్క్ చేశారా, లేకపోతే చేయాలని ఒక థాట్ ఉన్న హీరోయిన్ ఎవరైనా ఉన్నారా? కాజల్తో చేయాలని ఉండేది నాకు. ఓకే. కాజల్ ఆవిడ ఎక్స్ప్రెషన్స్ చాలా బాగుంటాయి. అట్లా ఒక్కొక్కళ్ళ హీరోయిన్లో ఒక్కొక్క క్వాలిటీ ఉంటుంది. అందువల్ల అందరితో పనిచేయాలి, అందరు హీరోలతో పనిచేయాలని ఉంటుంది నాకు. సో తన కోసం ఏదైనా కథ రాస్తున్నారా మరి కాజల్ కోసం? కాజల్ కోసం రాస్తే నన్ను హీరోలు బావతల బొమ్మంటారు. నేను హీరోల కోసమే రాయాలి. హీరో కోసం రాస్తూ కాజల్కి మంచి ఇది పెట్టుకోగలిగితే బాగుంటుంది. ఎప్పుడైనా ఎక్కడైనా మీ చేతిలోనే వార్తా ప్రపంచం. మీ మొబైల్లో, మీ కంప్యూటర్లో, మీ టీవీలో సాక్షి టీవీ డిజిటల్ ప్రసారాల కోసం లాగిన్ అవ్వండి. www.youtube.com/Sakshi TV. Subscribe Sakshi TV YouTube channel.